హలో అండి. ఈరోజు వీడియోలో డ్రెస్ ప్యాంట్ ఉంటుంది కదా! స్ట్రెయిట్ కట్ ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలి ఈజీగా ఆది ప్యాంట్‌తో అనమాట. మనకి దీనికోసం ఒక 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇలా మనం ఒక చాలా సింపుల్‌గా కట్ చేసేసుకోవచ్చు. చాలా తక్కువ మెజర్‌మెంట్స్ ఆది ప్యాంట్ ఉంటే ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఎలా అనేది వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ మనం 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. ఇక్కడ ఫోల్డింగ్స్ ఏంటంటే మనకు ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉందనుకోండి, మనకి ఎంత వెడల్పు కావాలి అంటే 4 మడతల మీద మనం ఆది ప్యాంట్ పెట్టుకుంటే మనకు తెలుస్తది. ఇలా చూడండి. ఇక్కడ ఇది 4 ఫోల్డింగ్స్ అనమాట. ఇది ఫోల్డింగ్ వైపు, అది ఓపెన్ వైపు. ఫ్యాబ్రిక్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎంతవరకు కావాలో అంతవరకు మడత పెట్టుకున్నా. ఎక్స్‌ట్రా చూడండి ఇంత. ఒక 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఉంది అంతే. కాబట్టి ఆ విధంగా ఫోల్డింగ్ పెట్టుకున్నా. మీకు ఫ్యాబ్రిక్ కరెక్ట్‌గా ఉన్నట్లయితే మీరు ఈక్వల్‌గా మడత పెట్టేసుకోవచ్చు. లేదు ఫ్యాబ్రిక్ ఎక్కువుంది అంటే ఈ విధంగా మడత పెట్టుకోండి. అంటే ప్యాంట్ సైజ్ బట్టి మనం ఫోల్డింగ్ పెట్టుకోవాలి. చూసారంటే ఇ ఇదొక ఫోల్డింగు, ఇక్కడొక 2 ఉన్నాయి. ఫస్ట్ ఇదనమాట ప్యాంటు. మీకు పైనది ఈక్వల్‌గా లేకపోతే ఒకసారి కట్ చేసేసుకోండి. ఈక్వల్‌గా ఉన్నట్లయితే ఇక్కడ చూడండి. మనం ఇలా పెట్టకూడదు. 2 ఇంచెస్ కిందకి పెట్టుకోవాలి. కరెక్ట్‌గా అలా ఫోల్డింగ్ పెట్టుకోండి. ఇక్కడ ఒక 2 ఇంచెస్ వదిలేసి ఒక లైన్ అయితే వేసుకుందాం. పై వైపున. ఫస్ట్ మనకి ఇక్కడ పాయింట్ చూడండి. ఇక్కడ కరెక్ట్‌గా ఇక్కడ పాయింట్ వచ్చింది కదా! ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. అలాగే పైన ఒక లైన్ వేసాం కదా! అక్కడికి ఒక స్ట్రెయిట్ లైన్ వేసుకోండి. ఇలా స్ట్రెయిట్ లైన్ వేసాక ఇక్కడ ఒక 1 ఇంచ్‌కి ఇలా మార్కింగ్ చేసుకొని చిన్న కర్వ్ ఇవ్వాలి. రౌండ్ షేప్. ఇచ్చాక ఇక్కడ మనకి కొంచెం ఖర్చు యాడ్ చేస్తాం కాబట్టి మన ఆది ప్యాంట్ ప్రకారం ఒక హాఫ్ ఇంచ్ అలా పెట్టుకుంటా ఇలా క్రిందకొచ్చేయాలి. ఇక్కడ మనకి చూసారంటే ప్యాంట్ లెంత్ ఇక్కడ వరకు ఉంది. కానీ మనం ఎక్స్‌ట్రా ఇంత తీసుకోవాలి. ఒక 1 ½ ఇంచ్ వరకు ఎక్స్‌ట్రా తీసుకోండి. ఇది ఎక్స్‌ట్రా మార్జిన్ అనమాట. ఇది మనకి ఎక్స్‌ట్రా మార్జిన్. దగ్గరగా చూపిస్తాను ఒకసారి చూడండి. ఒకసారి చూడండి మళ్ళీ క్లియర్‌గా చూపిస్తున్నాను. ఇక్కడ 4 ఫోల్డింగ్స్ అయితే వేసాను. అదంతా ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ అనమాట. సో, అది మనకి యూజ్ లేదు. ఈ ప్యాంట్ సైజ్‌కి ఇది సరిపోతుంది. పైన ఒక 2 ఇంచెస్ వదిలేసుకొని ఒక లైన్ వేసుకోండి. అది మనం ఎలాస్టిక్ అది తిప్పుకున్నప్పుడు హైట్‌కి సరిపోతుంది అలా. తర్వాత ఇక్కడ చూడండి ఈ ఈ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను. ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి అక్కడి నుంచి ఒక స్ట్రెయిట్ లైన్ వేసి మళ్ళీ ఇక్కడ ఒక 1 ఇంచ్ లైన్ వేసుకోవాలి. 1 ఇంచ్ లైన్ వేసుకొని ఇలా కర్వ్ తిప్పుకోవాలనమాట. ఇక్కడ యూ షేప్. అక్కడ నుంచి ఇలా మన హైట్ ఎంత ఉందో అంత కొంచెం గ్యాప్ ఇవ్వండి. చి ఇక్కడ క్రింద కూడా కొంచెం మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా అనమాట. స్ట్రెయిట్ కట్ ప్యాంట్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ. ఎలాస్టిక్ అది మన నడుము సైజుని బట్టి తీసేసుకోవడమే. స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ అయితే స్టిచ్చింగ్ చూసేద్దామండి. స్టిచ్చింగ్ కోసం చూడండి మనం ముందుగా క్రింద వైపున 2 ఇంచెస్ వదిలాం కదా! అక్కడైతే ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. అలాగే పై వైపున మనము ఒక పీస్ అయితే యాడ్ చేసుకోవాలనమాట. మనం 2 ఇంచెస్‌కి ఒక బద్దిలా తీసుకుని మన ప్యాంట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు మీరు తీసుకుని అటాచ్ చేసుకోండి. ఇక్కడైతే నేను ముందు 2 సైడ్స్ జాయిన్ చేసుకుంటున్నాననమాట. మనకి ఒక 2 ఎడ్జెస్ ఉంటాయి కదా! మనం యూ షేప్ కట్ చేసాం కదండీ! అటు సైడ్ నుంచి ఇలా కర్వ్ వరకు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి స్టార్టింగు. ఫస్ట్ స్టెప్ ఇదనమాట.
మీరు ఇలా వేసుకున్నాక ఇక్కడ ఒక 2 సార్లు వేసుకుంటే స్ట్రాంగ్‌గా ఉంటుందనమాట స్టిచ్ అనేది. ఎడ్జెస్ ఎక్స్‌ట్రా ఉన్నవి కట్ చేసేసుకోండి. ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటదనమాట. ఇప్పుడు మనము అటాచ్ చేశాక పైన నడుము బద్దికి కూడా యాడ్ చేసుకోండి మీరు. అదైతే ఇక్కడ క్లిప్ అయితే కట్ అయిందండి. అంటే నేను నార్మల్‌గా పెట్టేసాను. కాకపోతే మీరు ఎక్స్‌ట్రా నడుముకి బద్ది యాడ్ చేసుకోవాలి. ఒక 4 ఇంచెస్ బద్ది తీసుకొని మనం ఇప్పుడు ప్యాంట్ వెడల్పు ఎక్కువే ఉంటది కదా! అంత వెడల్పు మీరు యాడ్ చేసుకోండి. తర్వాత క్రింద చూడండి. క్రిందయితే ఫ్యాంట్ మనం ఎంతైతే ఎక్స్‌ట్రా పెట్టుకుంటామో అంతా ఫోల్డింగ్ చేసుకొని మీరు కుట్టుకోవచ్చనమాట. ఇక్కడ సింగిల్ స్టిచ్ వేసుకోవచ్చు. లేదు అంటే డబల్ స్టిచ్ వేసుకోవచ్చు. లేదంటే ఇలా జిగ్‌జాగ్ ప్యాటర్న్‌లో కూడా వేసుకోవచ్చనమాట. అది మన ఐడియాస్ మన ఇష్టం బట్టి మనం వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను నార్మల్‌గా ఒక సింగిల్ స్టిచ్ అది కూడా ఒకవైపు మాత్రమే పై వైపున మాత్రమే వేస్తున్నానండి. సింగిల్ స్టిచ్ అనమాట. ఈ విధంగా అయితే 2 సైడ్స్ కూడా అంటే ఫ్యాంట్‌కి మనం రైట్ లెగ్‌కి, లెఫ్ట్ లెగ్‌కి కూడా ఈ విధంగా 2 లెగ్స్‌కి కూడా వేసుకోండి. ప్యాంటు చాలా ఈజీ అండి. కాకపోతే మనం ఈ కిస్తా పొడవు అయి కొంచెం కరెక్ట్‌గా చూసుకొని పెట్టుకోవాలి. అది కరెక్ట్‌గా పెట్టలేదు అంటే మనకి ఫిట్టింగ్ బాగోదు. నొక్కుతుందనమాట. కాబట్టి మీరేం చేస్తారంటే మీరు తీసుకున్న ఒకసారి కుట్టేటప్పుడు చెక్ చేసుకోండి. మీరు ఒక్కొక్కసారి నడుముది చూసుకోకుండా బద్దే యాడ్ చేసుకోకుండా ఓన్‌గా మనం అదే అంటే కలిపి మార్కింగ్ చేసేస్తాము. కానీ అది తర్వాత స్టిచ్చింగ్ దగ్గరకొచ్చేటప్పటికి తక్కువైపోవచ్చు. అది కూడా చూసుకోండి. ఇక్కడ నేను చూడండి ఒకవైపున అయితే మనం మధ్యలో యాడ్ చేసేసుకున్నాం కదా! కలిపేసుకున్నాం కదా! పై వైపున. ఇక్కడ చివర్లు ఉంటాయి చూడండి. చివర్లు మనము కొంచెం మనకి అంటే మనం నాడా పెట్టుకున్నా సరే, ఎలాస్టిక్ పెట్టుకున్న ఓపెన్స్ ఉంటాయి కదా! ఓపెన్స్ దగ్గర చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని ఒక 4 ఇంచెస్‌కి అలా క్రాస్‌గా స్టిచ్ వేసేసుకోండి. ఇదెందుకంటే మనం ఫోల్డింగ్ పెట్టి కుట్టుకున్నా సరే, ఏదైనా సరే అప్పుడు మనకి ఫినిషింగ్ కోసం అనమాట. ఇక్కడైతే మీరు ఎక్స్‌ట్రా బద్దే యాడ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ ఎక్స్‌ట్రా బద్దే యాడ్ చేసుకున్నాక ఇలా మనం మిగతాది ఇలా క్రిందకి ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలనమాట. ఇప్పుడు మీరు ఆ గ్యాప్‌లో నేనేం చేశానంటే పై వైపున కూడా స్టిచ్ వేసేసాను. మనకి కదిలిపోకుండా ఉంటుందని చెప్పేసి. అప్పుడు నేను క్రిందకి ఇప్పుడు మనం ఓన్లీ మధ్యలో మాత్రమే కలిపముకిస్తా వరకు సైడ్స్ అయితే కలపలేదు. ఆ పనయ్యాక మనం క్రింద ఫోల్డింగ్స్ పెట్టి కుట్టుకున్నాం అనమాట. ఇప్పుడు పై వైపున బద్ద ఏదైతే ఉందో దాన్ని ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటున్నాము. ఇక్కడ మీరు 2 ఇంచెస్ పెట్టుకున్నా, 1 ఇంచ్ పెట్టుకున్నా అంటే మీరు తీసుకునే నాడ లేదా ఎలాస్టిక్‌ని బట్టి కూడా మనం చూసుకొని పెట్టుకోవాలనమాట. ఒక్కొక్కసారి 1 ½ ఇంచ్ ఎలాస్టిక్ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ పడతది ఫ్యాబ్రిక్. అవి కాలిక్యులేట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను నార్మల్ నాడా కోసమే కాబట్టి సింపుల్‌గా ఇలా పెట్టేస్తున్నాను. మీరు ఎలాస్టిక్ అయితే గనక దాన్ని చూసి మార్కింగ్ చేసుకోండి. ఎలాస్టిక్ పెట్టి కుట్టేది కూడా నేను తర్వాత వీడియోస్‌లో పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే మన ఛానల్‌లో డ్రెస్ కటింగ్ వీడియోస్ ఉన్నాయండి. అందుకే నేను ఇక్కడ డ్రెస్ కటింగ్ పెట్టట్లేదు. ఓన్లీ ప్యాంట్ కటింగ్ మాత్రం పెడుతున్నా. అది కూడా సింపుల్ వేలో అనమాట. చాలా అంటే బిగినర్స్‌కి సింపుల్‌గా అర్థమయ్యేలా నేను పెడుతున్నా. మీకు కటింగ్‌లో నేను బద్ది అయితే కటింగ్ చేసి చూపించలేదు. కాకపోతే మీరు తీసుకోండి. అదైతే మిస్ అయ్యింది క్లిప్ అనేది. తర్వాత చూడండి ఇక్కడ మనకి సెంటర్ వచ్చేసింది. మనం మొత్తం చుట్టూరా కుట్టేసుకున్నాక పైన మనం కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టాం కదా! 4 ఇంచెస్ అక్కడ వరకు వదిలేసి మిగతా పార్ట్ నుంచి కలపండి. ఇది నెక్స్ట్ ఇంకొక సైడ్‌కి ఇస్తా అనమాట. అలా ముందు మనం స్టిచ్ చేసింది. ఇప్పుడు ఇది సెకండ్‌ది. ఇప్పుడు 2కి సైడ్స్ అయిపోయాక మనం దేనికి దానికి లెగ్స్ సెపరేట్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవడమే. ఇక చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇలా ఓపెన్ చేస్తే దేనికది సెపరేట్ అయిపోతుంది. సెపరేట్ అయిపోతే మనకి ఫోల్డింగ్ తెలుస్తదనమాట. ఏ లెగ్‌కి ఆ లెగ్. మనం క్రింద నుంచి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి మనం ఎక్కువ ఖర్చు పెట్టుకోలేదు కాబట్టి ఎడ్జ్‌లేస్తే మీరు ఇంకొంచెం ఖర్చు పెట్టుకోండి. నేను చాలా తక్కువ పెట్టాను. అది కొంచెం కరెక్ట్ ఫిట్టింగ్‌లా ఉందనమాట. కాకపోతే ఇంకొంచెం గల్లీ ఉంటే బావుంటది కాబట్టి నేను మీకు చూపించిన దానికన్నా మీరు ఎక్కువే పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకుంటే నష్టం ఏముండదండి. మనం కావాలంటే కుట్టాక ఎక్కువుంది అనిపిస్తే కట్ చేసేసుకోవచ్చు. కానీ తక్కువ పెట్టి కుట్టాము అంటే మనకి క్లాత్ కావాలి అంటే రాదు కదా! కష్టం కదండీ! యాడ్ చేసినా బాగోదు. కాబట్టి మీరు 1 ఇంచ్ వరకు ఖర్చు పెట్టుకోండి.
తర్వాత కిస్తా దగ్గర నుంచి ఇలా షేప్ కిందకి దించేసుకోవడమే. ఇక్కడ మనం కిస్తా దగ్గర ఏమి ఇదివరకు అయితే మళ్ళీ డైమండ్ షేప్‌లో పాట్స్ అలా యాడ్ చేసేవారు. ఇప్పుడైతే సింపుల్ స్టిచ్చింగ్ కాబట్టి జస్ట్ నార్మల్‌గా వి షేప్‌కి తిప్పేసుకుంటే సరిపోతుందనమాట. అలా క్రింద వరకు వేసేసుకోవడమే. మీకు ఓపికుండి స్ట్రాంగ్‌గా ఉండాలి ప్యాంట్ అనుకుంటే డబుల్ స్టిచ్ కూడా వేసుకోండి. డబుల్ స్టిచ్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటదనమాట. ఇలా క్రింద వరకు కుట్టేసుకోవడమే. ఇది కొంచెం ఫ్యాబ్రిక్ సిల్కీగా ఉందండి. అందుకే చాలా పలుచగా ఉందనమాట ఫ్యాబ్రిక్. ఇది ఒక డ్రెస్ మెటీరియల్‌లో వచ్చిన ఫ్యాబ్రిక్. ఇక్కడైతే నేను డబుల్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పేసి. ఇలా మొత్తము ఒకసారి మళ్ళీ క్రిందకొచ్చేయాలనమాట. ఈ విధంగా క్రిందకొచ్చేస్తే మనకి ఈ ఫినిషింగ్ అయితే పూర్తయిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్‌గా ప్యాంట్ స్టిచ్ చేసేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నన్ను కామెంట్స్‌లో అడగండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి? నా వీడియోస్ నచ్చుతున్నాయో లేదో కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో హెల్ప్ అయిందంటే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మంచి మంచి వీడియోస్ వస్తాయి. బిగినర్స్ కోసం అయితే చాలా హెల్ప్‌ఫుల్ అనమాట. ఓన్లీ ఫర్ బిగినర్స్ కోసం చాలా యూజ్‌ఫుల్ వీడియోస్ ఉంటాయి. అస్సలు మిస్ అవ్వద్దు.